అబ్బా హైకోర్టు మాత్రము అయ్యో సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు మొత్తానికి. ఎందుకంటే బక్రీద్ పండుగ వస్తుందిగా, బక్రీద్ పండుగ కోలిగా మరి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుందంటే ఒక పని ఇందాం పని ఇక రేపో మాపో ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్న బక్రీద్ పండుగ తీరా మూతి ముంగడికి రానే వచ్చింది. ఇక మరి బక్రీద్ పండుగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఏందుల్లా, అయ్యో రామా ఎక్కడెక్కడికి వెళ్ళో గోవులను తీసుకుపోయి అబ్బా ఇక గోసనులా చెప్పేదే కాదు కానీ ఆ రకంగా గోవధన చేసి జ్ఞానంగా ఉసురు పంచుకుంటారు సకల దేవతా రూపిణి గో మహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవు అంటే ఏంది? 33 కోట్ల దేవతలను కలగలిపినిందే గోమాత. అసలు గోమాతను ఎందుకని ఈ రకంగా వధ చేస్తుర్రు, గోవులను ఎందుకు చంపుతుర్రు, గోవులను ఎందుకు బలి ఇస్తుర్రు అని హైకోర్టు మాత్రము కండెర్ర చేసిందులో చూడాలి. మరి అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకున్నా, ఈడంగా ఆడంగా ఎన్ని రకాల చెక్ పోస్టులు పెట్టినా కానీ పోయేది పోతూనే ఉన్నాయి. పాపము గోవులు అన్యాయంగా వధించబడుతున్నాయి. ఇలా చూడాలి. మరి ఈసారి గోవులను ఎన్ని తీర్లా ఏ రకంగా ఎట్లా రక్షిస్తారు అనేది కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారట గోమాత భక్తులు. చూద్దాములా మరి. ఎందుకంటే గోవులను కాపాడుకోవాలా, గోవులను రక్షించుకోవాలా, గోవు ఒక దేవత ఉల్లా, గోవు సకల దేవతల రూపినుల్లా అని ఈ రకంగా అనుకొస్తున్నారు. చూడాలి మరి. గోమాత పాపం మళ్ళీ ఎంతమంది పంచుకోబోతున్నారు, గోమాతను మరి ఎంతమంది రక్షించబోతున్నారు అనేది రేపు తెలుస్తుంది చెక్ పోస్టుల కాడ.